కొల్లాపూర్ నియోజకవర్గం ఫారెస్ట్లో అమరగిరికి వెళ్లే బాటలో 45 ఎకరాల అటవీ భూమి ప్రభుత్వ భూమి కబ్జాకు గురవుతున్న అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలనరసింహ జిల్లా నాగర్ జిల్లా అధ్యక్షులు కార్యదర్శి ఎస్ఎండి ఫైజ్లు ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే వీటిపై సమగ్ర విచారణ జరపాలని కూడా వారు డిమాండ్ చేశారు. రెవెన్యూ అధికారులు సీలింగ్ భూమి ఏ విధంగా పట్టా భూమి అయిందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ మొత్తం ప్రక్రియలో పూర్తిగా చట్టాలన్నిటిని పక్కన పెట్టి వ్యక్తుల ఇష్టానుసారం జరుగుతుంటే ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు కళ్ళు మోసుకొని వాళ్ళకి సహకారం చేస్తున్నారు తప్ప దీన్ని అడ్డుకునే పరిస్థితి లేదు. దీనికోనే ఇక్కడ చెట్టు వీకాలన్నా, భూమి స్వభావం మార్చాలన్నా ఇక్కడ వాళ్ళ చట్టం ప్రకారం అమలు తీసుకోవాలి. లేకపోతే వీళ్ళు ఫెన్సింగ్ చేసిన ఫారెస్ట్ వీడికి ఇది పట్టా భూమి అని ఈ హద్దుల నిర్ణయం చేయాలంటే ఎవరు సర్వే చేసి ఇది ఫారెస్ట్ భూమి కాదని హద్దులు నిర్ణయించడానికి ఎవరు చేసింది? చట్ట ప్రకారం ఫారెస్ట్కు ఆనుకొని భూములు ఉంటే ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే బృందాలతో సర్వే చేసి హద్దులను నిర్ణయించాలనేది స్పష్టంగా ఫారెస్ట్ చట్టం, రెవెన్యూ చట్టం చెప్తుంది. నాగర్ కర్నూలు జిల్లాలో 82,000 ఎకరాల భూములు ఫారెస్టుల మధ్యన, రెవెన్యూల మధ్యన నలుగుతున్నాయి. ఇప్పటివరకు అతిగతి లేదు. కానీ ఈ యొక్క భూములకు మాత్రం వాళ్ళు కొనుగోలు చేసినటువంటి వ్యక్తులు ఫెన్సింగ్ చేసేసిండ్రు ఏకంగా. అదేవిధంగా అక్కడ పక్కన ఒక 5 ఎకరాలలో ఉన్నటువంటి ఫారెస్ట్ భూములు ఉన్న మొత్తం చెట్లను కొట్టేసిండ్రు. అక్కడ చెట్టు ఆక్రమించుకుంటే ఫారెస్ట్ ఇది మాదని చెప్పి అబ్జెక్షన్ చెప్పిండ్రు. మరి ఫారెస్ట్ చెట్లను కొట్టేస్తే ఏమి యాక్షన్ తీసుకున్నారు? వారి పైన